దేవుని యొక్క ప్రేమను మనము అర్థం చేసుకొని జీవించినట్లయితే మనము మన కొరకు మాత్రమే కాదు కానీ ఇతరుల కొరకు మనము జీవిస్తాము. దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేరుస్తూ వెళ్ళినప్పుడు మనం ఆశీర్వాదకరంగా ఉంటాము. మన జీవితము సంతోషంగా ఉంటుంది. ఈ దినాన అనేక మంది యొక్క జీవితాలు సంతోషంగా లేకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని గూర్చినటువంటి సరైనటువంటి ఆలోచన లేకపోవడం, వాళ్ళని గురించి వారికి సరైనటువంటి మనస్తత్వము లేకపోవడం మూలంగానే ఈ దినాన లేచిన దినము మొదలుకొని ఆ దినాన్ని కూడా శపిస్తూ అనేక మంది జీవిస్తుంటున్నారు. ఈ రోజు లేకపోయినా బాగుండు, ఈ దినము నాకు రాకపోయినా బాగుండు అని అనేక మంది జీవితాన్ని శపించేటువంటి వారిగా ఉంటున్నారు. ప్రియులారా, దేవుని యొక్క దైవికమైనటువంటి ప్రేమ మనలోనికి వచ్చినప్పుడు, ఈ ప్రేమ మనలోనికి ప్రవేశించినప్పుడు మన జీవితము మార్చబడుతుంది. మన యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడతాయి. మన యొక్క సరిహద్దులు విశాలపరచబడతాయి. మన యొక్క ఉన్నతమైనటువంటి లక్ష్యాలను మనము సాధించగలిగేటువంటి వారిగా మనం ఉండగలం. కాబట్టి ఈ దైవికమైనటువంటి ప్రేమను మనం కలిగి జీవించాలి. ఆ ప్రేమ కలిగి మనం జీవించినప్పుడు మన జీవితంలో సంతోషం ఉంటుంది, మన జీవితంలో సమాధానం ఉంటుంది, మన జీవితంలో నెమ్మది ఉంటుంది. కనుక అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని యొక్క ప్రేమ. ఈ ప్రేమ సమస్తం అన్నిటికీ కూడా మూలమైంటుంది. కాబట్టి ఈ ప్రేమను కలిగి మనం జీవించినప్పుడు మన పరిస్థితులన్నీ మార్చబడతాయి.